ఎంతో కృప చూపించారు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో దేవి మధ్యాహ్న సమయంలో దేవ రెండో ఆరాధనలో మేము కూడుకున్నప్పుడు నాయనా ప్రభ మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఇంతవరకు పాటల్లో మీరున్నారు, వాక్య పరిచయలకు వెళ్ళుచుండగా మీ దైవ దాసుని మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. దేవుడంతల ఆత్మతో నింపండి, వినగలిగే మనసు మా అందరికి దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది మనలు మీ పాదాల చెంతకు చేర్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మనం మత్తయి సువార్త ఏ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం? 24వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. గత 2 వారాలు అంటే గత వారంలో ఉపవాస కూడికల నిమిత్తం మనం కొన్ని మాటలు ధ్యానం చేసి గత వారంలో ప్రార్థనలో కొంత సమయం గడిపాము. అంతకుముందు 2 వారాలు కూడా మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాము. అలాగే ఇప్పుడు 24వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాము. 24వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. మార్చాలమ్మా మైక్ ఏంటి? 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దామా ఒకసారి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. సరిపోతుందమ్మా. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులట ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించు వచ్చిరంట. మనం 23వ అధ్యాయంలో ధ్యానం చేసింది ఎవరి గురించి అంటే వేషధారుల గురించి, కపటమైన పరిచయులు గాని శాస్త్రులు గాని వారి యొక్క తత్వము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది 23వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి అలంకరింపబడిన శృంగారింపబడిన సమాధుల్లాగా, పైన మంచి ఒక సమాధి అయి ఉండి పైన చక్కగా అందంగా ఉండి మంచి కలర్ఫుల్ గా దాన్ని ఎంత డెకరేట్ చేసినా సరే లోపల మాత్రం చచ్చిపోయిన శవాన్ని పెట్టినట్టుగా ఉంటది. కాబట్టి పైన మాత్రం అందంగా కనబడుతుంది, లోపల శవం ఉంటుంది. అట్లాగే ఒక పాత్రను తీసుకుని బయట నిండుగా చక్కగా తుడిచి మంచిగా షైన్ గా వచ్చేటట్టుగా కడిగినప్పటికీ లోపల మాత్రం చూసేటప్పటికి అసలు కడగకుండా ఇప్పుడు కుళ్ళిపోయిన ఆహారం ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో అట్లాగా అనమాట. ఉదాహరణలు మనకి 23వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. అంటే లోపల అనేది తుంగి చూస్తే మాత్రం దారుణంగా ఉంటుంది, బయటికి మాత్రం బాగుంటారు. అలాగా కపట భక్తుల్లాగా కపటంగా మనం ఉండకూడదు అనేది 23వ అధ్యాయంలో మనం ధ్యానం చేసి, అలాగే శాస్త్రులు పరిచయులు కూడా వీళ్ళు ఏంటంటే లోపల అంత దారుణంగా ఉన్న బయటికి ఏదో అందంగా ఉన్నట్టు మంచిగా ఉన్నట్టు ఉంటూ మళ్ళీ వాళ్ళు అందులోనూ మేము బాగున్నాము, మేము పెద్దవాళ్ళము, మాకు అన్ని తెలుసు, మేము నడిపించేవాళ్ళము, మేము ధర్మశాస్త్రాన్ని మీకు వినిపించేవాళ్ళము, మేము ఒక బాధ్యత కలిగిన వాళ్ళము, కాబట్టి మాకు వందనాలు చెప్పండి, సంత వీధుల్లో వందనాలు స్వీకరించడం గాని గొప్పలు గాని పొగడుతలు గాని కోరుకుంటారు. అంటే లోపల అసలు బాగోరు, బయటికి అందంగా ఉన్నట్టు కనపడతారు. ఆ బయటికి అందంగా ఉన్న దాన్ని బట్టి పొగిడింపబడాలని కోరుకుంటారు. అది 23వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కేవలం నడిపించేవాళ్ళనే కాదు విశ్వాసులు కూడా చాలా మంది అలా ఉంటారు. లోపల ఆత్మీయంగా సరిగా లేకపోయినా పైపైన కొన్ని విషయాలు బాగుంటారు. ఆ కొన్ని విషయాలు చేత పొగిడింపబడాలి లేదా కీర్తింపబడాలి అని కోరుకుంటారు. మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు మనం ఎలా తీసుకోవాలంటే ఛాలెంజింగ్ గా బయట మనం అందరికీ కనబడే మంచిగా ప్రార్థన చేయొచ్చు, లేదా మంచిగా పాటలు పాడవచ్చు, మంచిగా పరిచయం చేయవచ్చు. అవన్నీ పొందుకోవడం కూడా దేవుడిచ్చిన ధన్యత, ఆధిక్యత, ఆశీర్వాదం, చాలా సంతోషం. కానీ వాటన్నిటి ద్వారా దేవుని మహింపరచాలి కానీ మనుషుల నుంచి పొగడ్తలు రావాలని అసలు కోరుకోకూడదు. మనం బాధపడాల్సిందల్లా ఎక్కడ బాధపడాలంటే బయటికి కొంతమందిని బలపరచడానికి మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఫలాలని అనేక మందికి అందించినట్టుగా ఉండాలి. కానీ లోపల ఏదైతే బాగోదో, మనకు నచ్చదో వాటిని శుద్ధి చేసుకునే విషయంలో టైం ఎక్కువ కేటాయించాలి, సమయాన్ని ఎక్కువ కేటాయించాలి. అంతే తప్పితే ఓకే బయట చేసిన దాన్ని బట్టి 10 మంది మనల్ని పొగడాలని కోరుకుంటే లోపల ఉన్న దాన్ని బట్టి మరి నువ్వు బాధ అయితే పడాలి కదా, మరి దేవుడికి అప్పగించుకోవాలి కదా. ఎందుకంటే నీకు దేవుడికి మంచి రిలేషన్ ఉండాలి. మనుషులు వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు ఏం చూస్తే దాన్ని బట్టి పొగుడుతారు, వాళ్ళు ఏం చూస్తే దాన్ని బట్టి పరిగణనలోకి తీసుకుంటారు. కానీ దేవుడు లోపలే తీసుకుంటాడు కాబట్టి, లోపల తీసుకున్న దేవుడు కాబట్టి లోపల ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుడికి కనెక్షన్ బాగుండాలి. లేకపోతే ఏదో ఒక రోజు దేవుడికి నీకు కనెక్షన్ పూర్తిగా తెగిపోతే ఎవరి చేత అయితే పొగిడింపబడాలనుకుంటున్నామో ఆ మనుషులు కూడా మనకి దూరం అయిపోతారు. 23వ అధ్యాయంలో అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ గురించి ధ్యానం చేసాం. అలాగే ఎంత ఒకవేళ ఆత్మీయంగా ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఇలా పొగిడింపబడాలి, కీర్తింపబడాలి అనే ఉద్దేశాలు లేకపోయేటప్పటికీ మన ఆత్మీయ జీవితంలో మనలో కూడా చాలా మంది ఎలా ఉంటారంటే
అంటే కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు కూడా, బలపడేవాళ్ళు కూడా, ముందుకెళ్తున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే కొన్ని విషయాలు ఎలాగైనా సరే మనుషుల దగ్గర కొంచెం సంతోషంగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఆ ఉద్దేశం? నిద్రపోయే వాళ్ళకి ఉంటుంది. ఎవరికంటది? నిద్రపోయే వాళ్ళకి ఉంటుంది. ఒకసారి నిద్రపోయే వాళ్ళ కోసం నిద్రపోయే వాళ్ళు అందరూ కూడా చప్పలు కొట్టండి ఒకసారి. ఇందాక పక్క వాళ్ళని పేర్లు అడగండి అని అడగడం మర్చిపోయాను. అడిగిన తర్వాత అడిగినప్పుడు చివరిలో అలాగే చప్పలు కొట్టేస్తాను కదా, అది కూడా మర్చిపోయాను. అందుకని మళ్ళీ ఒకసారి పేర్లు అడగండి. ఒకసారి మీ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళని, ఎడం ప్రక్కన ఉన్న వాళ్ళని పేర్లు అడగండి ఒకసారి. ప్రైజ్ చెప్పండి, ఎలా ఉన్నారని అడగండి. దేవుని కృపల్లో బాగున్నారని చెప్పండి. కొంతమంది ఇలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా అడుగుతారని చూస్తారు తప్ప వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు నాకు కనబడుతున్నారు. ఇదేంటో అన్యాయంగా నాకు వాళ్ళే కనబడుతుంటారు. రత్న ప్రకాష్ గారు కుడి ప్రక్కన ఎవరున్నారు? కిరణ్ గారు కుడి ప్రక్కన ఎవరున్నారు? కిరణ్ గారు ఉన్నారు, బాగున్నారు. సరే, పేర్లు అంతా అందరూ అడుగుతున్నారు. రాహుల్ ఎలా ఉన్నారు? కుడి ప్రక్కన ఎవరున్నారు? ఎడం ప్రక్కన ఎవరున్నారు? అజయ్ గారు ఉన్నారా? ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ సార్ చప్పలు కొడదా? వెరీ గుడ్. నిన్న నిద్ర సరిపోలేదన్న వాళ్ళు చప్పలు కొట్టండి ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, నిన్న నిద్ర సరిపోకపోయినా సరే ఇప్పుడు మాత్రం యాక్టివ్గా ఉన్నవాడు అన్నారు చప్పలు కొట్టండి సరే. ఇది కూడా అబద్ధం, ఇది కూడా అబద్ధం. ఎలా అంటే నిన్న నిద్ర సరిపోకపోయినా సరే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాము అన్నవాళ్ళు చప్పలు కొట్టుతున్నారు. కానీ ఇప్పుడు పెద్ద ఏం యాక్టివ్గా ఏం లేరు అందరూ కూడా. మధ్యాహ్నం మనం సాధారణంగా ప్రేయర్ 2 గంటలకు అవ్వడం, మన సాయంత్రం ప్రేయర్ అయితే బాగుండేది 7 కానీ 6:30కి. ఎందుకంటే మధ్యాహ్నం సాంబార్ ఏదో తినేసి శుభ్రంగా పడుకుని, అలారం పెట్టుకోకుండా పడుకుని, ఎవరో ఒకళ్ళు లేపుతారు, లేకపోతే నిద్ర మొత్తం తీరిన తర్వాత 5 గంటలకు ఇప్పుడు లేచి ట్రాన్స్పోర్ట్ వచ్చిందా సర్లే రెడీ అవుతాను, ఫ్రెష్ గా రెడీ అయితే కొంచెం బాగుంటుందేమో. కానీ ఎందుకంటే మనం క్రైస్తవ జీవితంలో మనల్ని మనం నలగొట్టుకోవాలి కాబట్టి కరెక్ట్ టైమే పెట్టుకున్నాం మధ్యాహ్నం, మళ్ళీ వెనక్కి వచ్చాం మళ్ళీ. అంతే కదా. ఇప్పుడు అన్ని బాగున్నప్పుడు సేవ చేస్తే ఏముంది? సమయమందును అసమయమందును ప్రయాసపడమని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఎప్పుడైతే కష్టమైన పరిస్థితిలో ఉంటామో, ఎప్పుడైతే కాళ్ళు లాగుతాయో, ఎప్పుడైతే నిద్ర వస్తుందో, ఎప్పుడైతే ఆకలేస్తుందో వాటిని పక్కన పెట్టి సేవ చేస్తేనే బాగుంటది కదా. ఇప్పుడు బిడ్డకి నీకు ఇద్దరికి ఫుడ్ సరిపోయింది, నీ బిడ్డకి పెట్టో నువ్వు పెట్టో, అందులో పెద్ద మజా ఏముంటది? ఇద్దరిలో ఒకరికే ఉంటే నువ్వు మానేసి నీ బిడ్డకి పెడితే లోపల ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటుంది. అవునే కదా. అట్లాగే కొన్ని కష్టకాలంలో కూడా నిలబడడం మంచిది. చాలా మంది చాలా సంతోషం, మీరు అందరు కూడా మధ్యాహ్నం పూట్ల మార్నింగ్ ప్రేయర్ తర్వాత కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి చక్కగా సన్నిధిలో గడుపుతున్నారు. దేవుని సన్నిధి కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా బలపడతారు. కొంతమంది ఇంటికి వెళ్ళి వస్తున్నారు, చాలా సంతోషం, కునికేసి వస్తున్నారు. కొంతమంది ప్రొద్దుటికి కుదరకు రాక వస్తున్నారు. ప్రొద్దుటికి కుదరకు రాని వాళ్ళు 12 గంటలకు తినేసి మళ్ళీ వాళ్ళు కూడా గంట పడుకుని వస్తున్నారేమో, చాలా సంతోషం. ఏ విధంగా అయినప్పటికీ మొత్తానికి సన్నిధికి అయితే వస్తున్నారు. ఒకవేళ డ్యూటీ నుంచి వచ్చి హడావుడిగా సడన్ గా 2 గంటలకు వచ్చి ఉండొచ్చు, ఎలా అయినా సరే వస్తున్నారు, మంచిది. ఒకవేళ నేనేమంటానంటే లేట్గా అయినా సరే రండి, ఎప్పుడైనా సరే 2 కాదు 3 అయిపోయినా సరే రండి, 3:30 అయినా సరే. ప్రేయర్కి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నేను ఎప్పుడు అదే నేర్పిస్తుంటాను. మన ప్రేయర్ 3:45 అవుతుంది. మీరు 3:30 లోపలికి వస్తారన్నా సరే రండి ప్రేయర్కి. అంటే ఉద్యోగ రీత్యా కుదరకపోతున్న వాళ్ళు అలా కూడా రండి. ఎందుకు రావాలండి అంటే అదొక అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావడం అనేది ఖచ్చితంగా టైం కేటాయించడం. ఎందుకంటే సాతాను ఇంకా వెనక్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం లేదు, నేను ఎప్పుడు అవకాశం ఉన్నా సరే 3:30 కాస్త 3 గంటలకి, 3 గంటలు కాస్త 2 గంటలకి నేను వెళ్తాను అని నిరూపించుకోవడానికి సాతాను చేతుల్లోంచి విదిలించుకుని రావడానికి మనం పావు గంట ఉన్నా సరే రమ్మంటాను. కొంతమందికి చాలా మందికి నేను చెప్పాను, ఏమంటే మీకు చెప్పలేదేమో, ప్రేయర్ 3:45 అవుద్ది, కింద 3:50 వెళ్తాం, పోనీ 55 వెళ్తాం, అక్కడ ఒక 20 నిమిషాలు ఉంటాం కదా. 3:55 మీరు కుదిరినారండి. ఎందుకంటే ఇక్కడ అందరం సహవాసంలో ఉంటున్నాం, కింద కూడా సహవాసంలో ఉంటున్నాం కాబట్టి కిందైనా 20 నిమిషాలన్నా గడుపుతారు. కానీ అట్లా అనమాట. ఎవరొకలా సరదాగా అంటారు, ఇంటి ఇప్పుడు వచ్చావా నవ్వుతూ అడుగుతారు. ఆ నవ్వు కోసం భయపడొద్దు. మనం దేవుని సన్నిధికి రావడం అంటే ఎంత ఇష్టమో అనే దానికి మనకు తృప్తి కోసం రావాలన్నమాట. అందుకని లేట్ అయినా సరే రండి. చాలా సంతోషం మీరు అందరూ వచ్చారు. మీరందరూ కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారనుకుంటున్నాను. ఎక్కడి వరకు ధ్యానం చేసాం మనం? 23వ అధ్యాయంలో ఏం ధ్యానం చేసామో జ్ఞాపకం చేసుకున్నాం. శాస్త్రులు పరిసయ్యులు
లోపల సరిగా ఉండరు. బయటికి అందరికీ సంబంధించినటువంటి పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, నడిపించేవాళ్ళు, దేవుని మందిరానికి సంబంధించిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చెప్పేవాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు స్వతహాగా గొప్పలు కోరుకుంటుంటారు, కానీ లోపల మలినవన్నీ వాళ్ళు శుద్ధి చేసుకోరు. మనం అందరం ఎలా ఉండాలంటే, మనం పైకి ఎంత గొప్ప పనులు చేసినా అందరికి అంగీకారంగా అయినప్పటికీ దేవుడికి అంగీకారమైన విషయాలు ఏమన్నా ఉంటే కనుక వాటి విషయంలో మనం దేవుడి దగ్గర అప్పగించుకుని సరి చేసుకోవడానికి ఆ టైం కేటాయించుకుంటే మంచిది. ఓకేనా? అలా కేటాయించుకోవాలి. కానీ ఎంత అయినప్పటికీ, ఎంత ఆత్మీయంగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం అందరికన్నా ఎక్కువగా ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటాం. ఇళ్ల విషయంలో ఒకటి, వస్త్రాల విషయంలో ఒకటి, ఏదైనా వస్తువుల విషయంలో ఒకటి. ఎంత ఆత్మీయంగా ఉన్నవాడైనా సరే కొన్ని నేను ఇది కొన్నాను, ఇది చేశాను అని చూపించడానికి ఇష్టపడతారు మీరు ఎవరైనా సరే. ఒక పక్క రక్షణ గురించి చెప్తూ ఉంటారు, మార్మన్స్ గురించి చెప్తుంటారు. ఒక పక్కన ఇదిగో ఫోటో చూడు, మా ఊళ్ళో పాల రాయేసి కట్టాను, బయట ఈ రాయి స్విట్జర్లాండ్ తెప్పించాను, ఇది ఇక్కడ తెప్పి మళ్ళీ మూసేస్తాడు. దేవుడు గొప్పవాడు తెలుసా, మీరందరూ పరలోకానికి సిద్ధపడాలి తెలుసు, మళ్ళీ మూసేస్తాడు. ఈ చీర ఎక్కడ కొన్నానో తెలుసా, ఇది 3000 పెట్టి ఆర్డర్ చేస్తారంటారు, మళ్ళీ అది మూసేస్తారు. మళ్ళీ అంటే మొబైల్లో లాగినట్టే, ఒక దంతతో ఇలా లాగినట్టే. ఈ వెర్షన్ అయిపోద్ది, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, రోజు ఉపవాసం ఉంటున్నావు అని మళ్ళీ ఇది చెప్తారు. వెర్షన్ మారిపోతుంటాయి. మనం అన్ని యాంగిల్స్ చూపించకూడదు, మల్టిపుల్ యాంగిల్స్ చూపించకూడదు. అందుకని కొంతమంది నన్ను కూడా అంటుంటారు, మీరు ఎందుకంటే ఈ విషయాల్లో ఉండాలండి, ఈ రోజుల్లో బాగుండాలని అంటారు. నాకే చెప్తారు వాళ్ళు, చాలా మంది గొప్పవాళ్ళు. ఉండాలంటే నేను ఇప్పుడు టెంప్ట్ అవ్వను బాబు, నేనున్న స్థితికి 1 ఇంచు కుడికి గాని ఎడమకి గాని వెళ్ళినా అది నా క్యారెక్టర్ కి, నా టెస్ట్ మనకి చాలా డ్యామేజ్ అవుద్ది. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, ఈ కొంచెమే కదండి, ఇదే కదండి, మీ ఒంటి మీద ఇప్పుడు బంగారం ఉండదండి, ఒక చిన్న రింగ్ పెట్టుకోండి అని ఎవరైనా మీరు చెప్పొచ్చు. లేకపోతే ఒక చిన్న చైన్ వేసుకోమని మీరు ఎవరైనా చెప్పొచ్చు. చిన్నది కాస్త పెద్ద ఆలోచనలకు వెళ్ళొచ్చు కదా. అందుకని నాకు ఏదైతే స్వతహాగా ముందు నుంచి ఒక వ్యక్తిత్వం ఉంటుందో దాని నుంచి ఇంకా దైవికమైన వ్యక్తిత్వానికి మార్చుకుంటాను, కానీ లోకానుసారమైన వ్యక్తిత్వానికి ఒక స్టెప్ కూడా వెనక్కి వెళ్ళడానికి నేను ఇష్టపడను. ఎందుకంటే భయపడతాను. ఎందుకంటే ఆ చిన్నది కాస్త కొన్ని కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనలో కూడా చాలా మంది అట్రాక్ట్ అవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. చాలా మంది నన్ను, పాస్టర్ గారిని మీరు కారు కొనుక్కోవచ్చు కదండి, కారు పాడైపోయింది అంటారు. అది తప్పులేదు. పాపం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడుతుందనో లేకపోతే ఎక్కువ రిపేర్లు అవుతుందనో. కానీ ఏది చెప్పినా అది కూడా ఒక టైంకి ఉంటదన్నమాట. ఆ టైం లోపు నేను టెంప్ట్ అయితే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏదైనా సరే, మొబైల్ అయినా లేదా ఏదైనా సరే, ఇతరులకు చూపించడానికి మనం ఏమీ కొనుక్కోకూడదు. కానీ 24వ అధ్యాయం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1వ వచనం చూద్దాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడమును ఆయనకు చూపింప వచ్చిరి. శిష్యులు ఎంత మంచి శిష్యులైనప్పటికీ, ఎంత దేవుణ్ణి అనుసరించినప్పటికీ, మనం కూడా ఎంత భక్తులైనప్పటికీ కొంచెం ఆ మైండ్ ఉంటది కాబట్టి కొంచెం ఉంటది కదా. ఇప్పుడు మీరు చాలా సంఘంలో ఒక పెద్ద పాస్టర్ అనుకోండి, అసిస్టెంట్ పాస్టర్ సంఘ పెద్ద అనుకోండి, ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా చూడడానికి వెళ్తే ఆ చూడడానికి వచ్చిన వాళ్ళు హాల్లో కూర్చుని టీ దాకా వచ్చేద్దాం చూస్తారు. కానీ ఈయన అన్ని బాత్రూమ్లు అన్ని తిప్పుతాడు కావాలి. మనం కూడా అంతే కదా, లోపల తీసుకెళ్లి ఈ బాత్రూమ్ ఇలా కట్ట 3 అడుగులు కడదాం అనుకున్నాను, కానీ 4 అడుగులు వచ్చింది, ఇదని చెప్పేసి ఇదని చెప్పి మేడ పైన చేసా, పెట్టగోడ కట్ట, ఆ గోడ కట్ట అని చెప్పేసి మొత్తం అంతా చూపిస్తే వాళ్ళు అనుకుంటాడు, రే ఇప్పుడు వదిలేస్తారు బాబు, నేను వెళ్ళిపోదాం అనుకుంటాను, నువ్వు ఇల్లు ఎలా కడితే నాకేంటారు బాబు అని అనుకుంటాడు. కానీ అయినా సరే మనం చూపిస్తుంటాం. చూపించారు ఎవరన్నా అలాగా? చూపించలేదా? ఇల్లు అలాగే ఎవరికి చూపించలేదా? అసలు ఎవ్వరు మాట్లాడారు ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే ఈయనకి అలాగే తిరిగిపోవడం మంచిదని ఉంటారు చాలా మంది. సరే, ఎనీవే, అలాగే కొంతమందికి ఉంటది, ఎంత భక్తి పరులైనా సరే కొన్ని చూపించుకోవాలని ఉంటది. అలాగే శిష్యులు కూడా ఏం చేశారంటే, దేవుని మందిరానికి సంబంధించిన కట్టడాలని యేసు ప్రభుల వరకు చూపిస్తున్నారు. అసలు యేసు ప్రభుల వరకు తెలియని ఏమైనా ఉంటది ఏంటి? యేసు ప్రభుల వరకు తెలియని ఏమైనా ఉంటదా? కానీ ఆయనకే చూపిస్తున్నారు. ఒకసారి చూడండి మళ్ళీ అదే వాక్యాన్ని. ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింప వచ్చిరి. దేవాలయపు కట్టడాలని ఆయనకు వివరిస్తున్నారు. ఇది ఇలా కట్టారు, అలా కట్టారు, ఇలా కట్టారని వివరిస్తున్నారు. శిష్యులు కూడా గమ్మని కొన్నిసార్లు మనలాగా మనుషులే కాబట్టి వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉన్నా సరే కొన్నిసార్లు ఏమో దేవుడికి ఇష్టపడతాడేమో ఈ కట్టడాలు ఇలా కట్టం అలా కట్టం అని చూపిస్తే కొంచెం ఇంప్రెస్ అవుతాం కదా, భలే కట్టారా, ఎక్కడి నుంచి కట్టారా అని చెప్పేసి చూపిస్తారు కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసు తర్వాత వచనంలో? అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా. ఎవరంటే తెలుసా? మీరు ఇవన్నీ, ఇది ఈ 24వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ అయింది, శిష్యులతో స్టార్ట్ అయింది. 23వ అధ్యాయం డిఫరెంట్. 23వ అధ్యాయం పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని, ప్రధాన యాజకులు గాని, లోకానుసారమైన భక్తిలో నిలువెచ్చిన స్థితిలో ఉన్నవాడు వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ శిష్యులే,
అంటే దేవుడిని అనుసరించి దేవుడు అంటే ఇష్టపడే వాళ్ళే, లోకాన్ని విడిచిపెట్టిన వాళ్ళే. కానీ ఎంతైనప్పటికీ ఎంతో కొంత మిగిలి ఉంటది కాబట్టి మనలో కూడా అంతే ఎంతో కొంత మిగిలి ఉంటది. అది ఎవరికొందో మీకే తెలుసు, ఏ విషయాలు ఉన్నాయో మీకే తెలుసు. తుడుచుకోండి, కడుక్కోండి, కంప్లీట్ గా పక్కన పెడితే చాలా బాగుంటది ఆత్మీయమైన జీవితం. ఏమాత్రం కొన్ని అలాంటివి ఉన్నా చూపించుకోవాలి, చేయాలని ఏమాత్రం కొన్ని ఉన్నా దాని మీద మిగతా అన్ని మీ లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటది. కాబట్టి కొన్ని తీసేసుకోవడం మంచిది. అంటే చూపించకూడదని కాదు, ఒక ఇంటిని చూపించొద్దని కాదు, అవన్నీ నేను ఏమి లిమిట్స్ చెప్పను. కానీ నీ మనసులో దేవుడు ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడో, ఏది చూపించమంటున్నాడో, ఏది చూపించొద్దు అంటున్నాడో అప్ టు యూ, నువ్వు డిసైడ్ చేసుకో. కానీ నా ఉద్దేశంలో నేను ఎప్పుడు చూపించాలనుకునేది దేవుడినే చూపించాలనుకుంటాను. ఎదుటి వారికి ఏం చేస్తే వాళ్ళు ఆత్మీయంగా బలపడతారు అవే చేయాలనుకుంటాను. కానీ ఆత్మీయతకు సంబంధం లేని విషయాలు మనం టచ్ చేయకపోవడం మంచిదని నా ఉద్దేశం అనమాట. ఆత్మీయంగా ఉండడానికి ఉపయోగపడే విషయాలే టచ్ చేయాలి. వాళ్ళకి ఆత్మీయంగా అంతగా ఇది బెనిఫిట్ కాదు అని అన్నప్పుడు నా విషయాల్లో నేనేం చూపించకూడదు. కానీ నా విషయాల్లో మనం చూపించవచ్చు. ఏదైనా ఆశీర్వాదం అయితే కనుక ఆ ఆశీర్వాదం కూడా ఎలాంటిది అయి ఉండాలంటే దైవికమైన ఆశీర్వాదం అయి ఉండాలి. లోకానుసారమైన డబ్బు ఆస్తులకు సంబంధించింది కాకుండా, డబ్బు ఆస్తి కూడా ఒకవేళ దేవుడే దైవికంగా ఇచ్చాడు, దేవుడి కోసం ఉపయోగపరచుకోవడానికి ఇచ్చాడు అంటే కనుక అది కూడా చూపించవచ్చు. మళ్ళీ అంటే మనకున్న ఆస్తులు, అంతస్తులు, డబ్బు, బంగ్లాలు ఇవన్నీ కూడా వీటిలో నిజంగానే దేవుడు దీవించి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. కొన్ని అందరికి అన్యులకు కూడా విగ్రహారాధికులు కూడా వచ్చినవి కొన్ని ఉన్నాయి. జీవితంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు విగ్రహారాధన చేసేవాడికి కూడా బోల్డని వస్తువులు ఉన్నాయి. లేవని ఎవరన్నారు? బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ ఎకరాలు ఉన్నాయి, బోల్డ్ బంగ్లాలు ఉన్నాయి, బోల్డ్ ప్యాలెస్లు ఉన్నాయి. అలా అయితే మరి వాళ్ళు ఇంకేది చూపించుకోవచ్చు? అవన్నీ కూడా నా దేవుడు ఇచ్చాడని, ఆశీర్వదించాడని మరి వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు సమాధానం? అందుకని ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా దైవికంగా దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి మనం ట్యాగ్ అయితే పెడతాం. క్రైస్తవులం కాబట్టి క్రీస్తు ట్యాగ్ పెడతాము, అన్యులు కాబట్టి వాళ్ళు దేవుడు ట్యాగ్ పెడతారు. మరి ఇప్పుడు ఏ దేవుడు ఇచ్చినట్టు అవన్నీ కూడా అంటే కొన్ని అర్థమవుతుంది అనేది ఏంటంటే ఈ లోకానుసారమైన వస్తువులు అన్ని కూడా ఖచ్చితంగా మన దేవుడే ఇచ్చినట్టు కాదు, లోకంలో ఏదో జనరల్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి పోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం మంచిది. కానీ శిష్యులు ఏం చేశారంటే అది చూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన వెంటనే ఆయన ఇష్టపడలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఇష్టపడలేదు ఆయన. అందుకే 2వ వచనం ఏం చెప్తారంటే, అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ రాయి ఎంత చక్కగా కట్టారు, ఈ మందిరాన్ని ఎంత బాగా కట్టారు, ఈ బంగ్లా ఎంత బాగా కట్టారు, ఇది అలా చేశారు, ఎంతమంది కట్టారు, అంతమంది కట్టారు అని మీరు ఎంత అలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా. రాయి మీద రాయి కూడా లేకుండా ఇదంతా పడద్రోయబడు టైం వస్తుంది అని చెప్తున్నారు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం. అప్పుడు ఈ మందిరాన్ని తాత్కాలికంగా కట్టిన సందర్భం ఇది. ఎందుకంటే దానికన్నా ముందు దావీదు టైంలో, దావీదు తర్వాత సొలొమోను ద్వారా కట్టించిన మందిరము చాలా అద్భుతమైన మందిరం. అంత గోల్డ్, ఆల్మోస్ట్ అంత గోల్డ్కి సంబంధించిన మందిరాన్ని తర్వాత బబులోను సామ్రాజ్యంలో వచ్చినప్పుడు కూల్చివేసి కాల్చివేసి ఆల్రెడీ ఇది ఇప్పుడు ఏదైతే చెప్పాడో రాయి మీద రాయి కూడా ఉండదని ఏదైతే చెప్పాడో అది ఆల్రెడీ ఒక మందిరానికి జరిగిపోయింది. అక్కడ ఆల్రెడీ ఆ ప్రాంతంలో నాశనం చేసేసారు, కాల్చేశారు మొత్తం అంతా. సొలొమోను కట్టిన బంగారంతో కట్టిందంతా నాశనం చేసేసారు. ప్రజలంతా చల్లాచెదరైపోయారు. మళ్ళీ బానిసలుగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది నెమ్మదిగా వచ్చి మళ్ళీ తాత్కాలికంగా అంత అందంగా కాకపోయినప్పటికీ ఇంకొక మందిరాన్ని కట్టారు. ఆ మందిరం ఇప్పుడు చలామణి అవుతుంది. ఆ మందిరం ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. తాత్కాలికంగా కట్టారు. వాళ్ళది పెర్మనెంట్ ప్లేస్ కూడా యూదులు గాని, పరిసయ్యులు గాని, శాస్త్రులు గాని వీళ్ళందరూ కూడా యూదుల జనాంగంలో చెప్పబడుతున్నారు. కానీ ఆ ప్రాంతం పరిపాలించబడుతున్నది రోమా సామ్రాజ్యం అండర్లో ఉంది. ఇంకొకరు అండర్లో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా మహా రిచ్ గా ఏమో అవ్వలేవు, ఎంతకంతే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. కానీ ఆ మందిరం సంబంధించిన విషయాలని యేసు ప్రభుల వారికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సొలొమోను కట్టినప్పుడు మందిరం అప్పుడు కూడా దేవుడు అంటాడు, దేవుడు పట్టజాలడు మనుషుడు కట్టే యొక్క మందిరాల్లో దేవుడు పట్టజాలడు అంటాడు. అంటే దేవుడికి మందిరం సరిపోదంటాడు. సొలొమోను లాంటి కట్టిన బంగారంతో కట్టిన పెద్ద మందిరం, అద్భుతమైన మందిరానికే దేవుడు ఏం కామెంట్ ఇస్తాడు తెలుసా? ఈ యొక్క మందిరంలో పట్టడానికి దేవుడికి పట్టజాలడు అంటాడు. కానీ ఓకే, మీరందరూ గ్యాదర్ అవడానికి, మీరందరూ కూడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నేను ఉంటాను, నన్ను స్తుతించండి, నన్ను మహిమపరచండి, నన్ను అడగండి అని చెప్పాడు ఆ మందిరానికి. అప్పుడు మందిరానికి అలా చెప్తే ఇప్పుడు ఈ మందిరం పెద్ద అంత రిచ్ ఏం కాదు. కానీ ఈ రిచ్ కాని మందిరాలు కూడా యేసు ప్రభుల వారికి రిచ్ గా చూపిస్తున్నారు వీళ్ళు. కానీ యేసు ప్రభుల వారు ఏమన్నారంటే మీ ధ్యాస అంతా దీని మీద ఉంది, దేంతో కట్టారు, ఏ రాయితో కట్టారు, అలా కట్టారని. అసలు ఇది కూడా ఉండదని చెప్పాడు దేవుడు యేసు ప్రభుల వారు. అది ఆ సందర్భం. యాక్చువల్ గా 24వ అధ్యాయం స్టార్ట్ అయిందే ఆ సందర్భం. శిష్యులు కూడా ఏమైంతో ఉన్నారో మనం కూడా ఎంత గొప్పవాళ్ళమైనా, ఈవెన్ నా పొజిషన్ లో ఉన్న సేవకులు కూడా ఒక ఇల్లు కట్టుకున్నారంటే ఊళ్ళో, మీరు ఎవరన్నా వస్తే వచ్చారా రండి
జేమ్స్ గారు, బాలకృష్ణ గారు రండి, కావాలి ఇంట్లో కూడా తీసుకెళ్తా, మా హాల్ ఇది, నా బెడ్ ఇది, ఈ బెడ్ ఇది, ఈ బెడ్ ఇది అని అన్ని చూపిస్తాం. కానీ ఎందుకో నాకు డౌట్, ఇట్స్ నాట్ ఆ మైండ్ సెట్ దేనికి అంటే అది దేవుడి దీవెన దేనికి అనేది నా డౌట్. మనం ఏంటంటే ఇది కామనే కాదండి, తప్పేముందండి, అందరూ ఎలా చేస్తారని మనం అనుకోవచ్చు. కానీ నాకు మళ్ళీ డౌట్, ఎందుకు ఏంటి ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కున్నా సరే, దేవుడు నాకు దీవించి ఇచ్చాడండి ఈ కారుని అని నువ్వు తోటి విశ్వాసం చెప్తున్నావు అంటే ఏ మైండ్ తో చెప్తున్నావు? దేవుడు దీవించి ఇస్తే నెక్స్ట్ డే నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? దేవుడు దీవించాడని నీ ఇంటి గురించి చెప్తే నెక్స్ట్ డే నుంచి నువ్వు అసలు ఇంటిలో ప్రార్థన ఉండదు, ఏమీ ఉండదు, ఎవరిని పిలుచుకుని ప్రేయర్ కూడా పెట్టించుకోవు, కనీసం నెలకు ఒకసారి ప్రేయర్ పెట్టించుకో, ఏ ప్రేయర్ పెట్టించుకోవాలని ఉద్దేశం లేదు. కానీ నీ ఇంటిని చూపించాలనుకుంటున్నావు, ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా చూపించాలనుకోవట్లేదు. అది ఆత్మీయంగా ఉండేవాళ్ళు యాక్టివిటీస్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. ఆత్మీయంగా ఉంటూ ఆత్మీయతలో 99% నువ్వు అన్ని చేస్తూ ఏదో ఒకటిగా ఏదో అలా చూపిస్తే అది వేరే విషయం. అసలు ఆత్మీయతకు సంబంధించిన ఏమీ నువ్వు పట్టించుకోకుండా లోకానికి సంబంధించినట్టు మైండ్ సెట్ ఉండడం అనేది తప్పు. అందుకని మనలో ఎవరన్నా అలా ఉంటే కనుక ఎక్కువ ఫోకస్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని మనం కొంత గొప్పగా చూపించడానికి ఏమి ఉండదు, అంతలా చూపించుకోకూడదు. ఎందుకంటే కొంతమంది అది సంపాదించుకోలేని స్థితిలో ఉండొచ్చు. నువ్వు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నావు? ఎదుటి వాళ్ళని కించపరచడానిక, తగ్గించడానిక? దేనికి దేవుడు దీవించాడు అంటే అతనేమనుకుంటాడు అంటే నన్ను దేవుడు దీవించలేదా అంటాడు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఆన్సర్ మీరు ఏం చెప్తారు? బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించినట్టున్నాడండి, నన్నే దీవించలేదండి, సో ఎందుకంటే దేవుడిని నమ్మడం, ఎందుకంటే ప్రార్థన చేయడం అంటారు. మీరేం చెప్తారు ఆన్సర్? సువార్త అనేది ప్రతి యాంగిల్లో పాజిటివ్గా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా వెనక్కి తీసుకెళ్ళకూడదు. కొన్నిసార్లు నా మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే, ఏదైనా కొన్ని విషయాలు దేవుడు నాకు ఎంత గొప్పగా ఇచ్చాడు అని చెప్పాలన్నా దాన్ని కంపేర్ చేసుకుంటా. ఇది ఒకవేళ వస్తు రూపంలోనిదైతే ఆ వ్యక్తి అలా ఆలోచిస్తాడు, నాకు కూడా ఇస్తే బాగుండు అనుకుంటాడు. కానీ వాక్య ప్రకారంగా ఏంటి? లాజరు ధనవంతుడి దగ్గర కనిపిస్తుంది. లాజరు బల్ల మీద నుంచి పడ్డ రొట్టెలు కూడా తింటే అతను అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. ఆ క్యారెక్టర్ని చూపించినప్పుడు మనం ఇక్కడికి వచ్చి నా బంగాళా ఇది, నా ఆస్తి ఇదని మనం ఎలా చెప్పుకోగలుగుతాం అన్ని విషయాల్లో? అందుకని కొన్ని దేవుడు ఇస్తే తీసుకోండి, కానీ దాన్ని హైలైట్ చేయొద్దు. నువ్వు హైలైట్ చేయాల్సిన విషయం వేరే విషయం. కానీ నువ్వు హైలైట్ చేస్తే మాత్రం దేవుడు ఖచ్చితంగా చెప్తాడు, నీ ఇల్లు ఇప్పుడు ఉంటది, రేపు పోతుంది. దేవుని మందిరానికే చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్పాడు మందిరానికి? 2వ వచనంలో, అందుకే ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారు ఎవరైనా శుభంగా మంచిగా చెప్తే ఇలాగ వెంటనే నువ్వు ఎంత గొప్పగా చూపిస్తున్నావు కదా, ఇదంతా రేపొద్దు కూలిపోద్దులేనంటే ఎలా ఉంటది? కోపం వచ్చేస్తుంది కదా వెంటనే. ఏంటండి ఏదో కొంచెం బాగుంది కదా అని ఏదో చూపించడానికి ట్రై చేస్తే ఎప్పుడు కుళ్ళుకుంటారేంటంటే, అలాంటి కుళ్ళుకోవడం కాదు. వాట్ ఈజ్ యువర్ కాన్సన్ట్రేషన్? నీ మైండ్ సెట్ ఏంటి? నువ్వు దేని మీద ధ్యాస ఉంది? నీ దేని మీద ఆలోచన ఉంది? కట్టడాలు కాదు. ఈ కట్టడం అనేది మందిరం దగ్గర ఎవరైనా వచ్చి రక్షింపబడుతున్నారా? నీ ఇంట్లో ఎవరైనా రక్షింపబడుతున్నారా? నీ ఇంటి ద్వారా ఎవరైనా ప్రార్థన జరుగుతుందా? నీ ఇంటి ద్వారా ఎవరైనా ఒకవేళ నెలకు ఒకసారి ప్రార్థన పెట్టుకుంటే 4 ఆత్మలకి కొంచెం ఆత్మీయంగా భోజనం పెట్టాలనుకుంటున్నావు నువ్వు? ఏం పెట్టాలనుకుంటున్నావు నువ్వు? గత సంవత్సరంలో, గత 2-3 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో దేవుడికి రూపాయి కానుకేయకుండా 10 మంది, 100 మంది, 1000 మంది నీ పట్టణంలో, నీ ప్రాంతంలో చెడు నాశనం అయిపోతుంటే నువ్వు అన్ని దాచుకుని కట్టిన దాన్ని ఆశీర్వాదం చెప్తున్నావు కదా, నువ్వు తప్పు చేసి మళ్ళీ ఎలా చెప్పగలుగుతావు? అందుకని ఏమీ లేని వాళ్ళు ఎప్పుడు బాధపడొద్దు. అసలు అన్నీ ఉన్నాయి కదా అని వాళ్ళు ఏదో చెప్పుకున్నారని మీరు టెంప్ట్ అవ్వద్దు. మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్ దైవికమైన ఆస్తిని సంపాదించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వద్దు. నేనైతే టెంప్ట్ అవ్వను. అసలు ఆర్థికమైన విషయంలో, ఈ ఉద్యోగపరమైన విషయంలో, ఈ లోకపరమైన విషయంలో నాకన్నా తక్కువ ఉన్నవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నాకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. నాకున్న ఎక్కువ ఉన్న వాళ్ళని చూసి నేను టెంప్ట్ అవ్వను, తక్కువ ఉన్న వాళ్ళని చూసి కూడా నేను చీప్ గా చూడను. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవుడు ఇష్టం అది. కానీ ఏ వ్యక్తి అయినా ఆత్మీయంగా ఉన్నాడా లేదా అనేది ఫోకస్ చేయాలి మనం, అంతే. ఏ వ్యక్తి హృదయంలో అయినా దేవుడు ఉన్నాడా లేదని చూడాలి. ఏ వ్యక్తి కారులో అయినా సరే దేవుడు ఉన్నాడా, ఏ వ్యక్తి ఇంట్లో అయినా సరే దేవుడు ఉన్నాడా లేదు. అక్కడ దేవుడు లేకపోతే మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చూసుకోరు మనం ఇప్పుడు కూడా. యేసుప్రభులు వారైతే అసలు సంకోచించారు. పాపం వాళ్ళు ఏదో చూపించాలనుకున్నారు, వాళ్ళు ఏదో ఆశగా దేవుణ్ణి యాంగ్జైటీ చేయాలనుకున్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన ఊరు వచ్చి మన ప్రాంతం వస్తే ఏదైనా గొప్ప ప్లేస్ తీసుకెళ్లి ఇది మా ఖతారు, ఈ ఖతార్లు ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి చూపించాలనుకుంటాం కదా. ఆ మైండ్ సెట్ తో కనుక దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గర కుదరదు. ఆల్రెడీ మీరు టైం వేస్ట్ చేస్తారు అన్నట్టు చెప్తాడు దేవుడు. అందుకనే చెప్పి ఉన్నాడు అట్లాగా. అంతెందుకండి, ఇల్లు గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుల్లో ఊళ్ళల్లో చర్చిలు కట్టి
ఆ చర్చి కన్నా ఈ చర్చి గొప్పగా కట్టాలని వాళ్ళు ₹1,00,00,000 కట్టారు, మేము 1,50,00,000 కట్టాం అని ఇది కూడా హైలైట్ చేసి చెప్పుకునే సేవకులు ఉన్నారు. ఇది కూడా హైలైట్ చేసి చెప్పుకునే సంఘస్థులు ఉన్నారు. సంఘస్థులు కూడా గొప్పగా డబ్బా కొట్టుకుంటూ మా చర్చి 1,50,00,000 పెట్టి కట్టారు, మేము అందరం కూడా సందాలు వేస్తే కట్టారు. నువ్వు 1,50,00,000 పెట్టి కట్టావు, నీ బ్రతుక్కి నీ జీవితానికి ఒక్కడిని ఒక నెలకు రక్షణలోకి నడిపించి చూపిస్తాను నేను. నువ్వు ఎవరైనా సరే ఏదైనా చెప్పుకున్నప్పుడు నువ్వు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే మనుషులను మార్చి దైవికంగా మార్చి చెప్పండి అంతే. బంగళాలు కాదు. ఈ చర్చలన్నీ పోతాయి కదా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు వచ్చాడు అనుకోండి, నువ్వు దేవుని మందిరాన్ని 2 కోట్లు పెట్టి కట్టు, 3 కోట్లు పెట్టి కట్టు, డబ్బును బట్టి మందిరం నిలబడదండి ఏంటి కదా. డబ్బును బట్టి మందిరం నిలబడదు. కానీ ఏంటి ప్రజెంట్ కండిషన్ చూపించుకోవడానికి ఒక 80 లక్షలు ఇవ్వాల్సిన చర్చి కూడా దాంట్లో ఉన్న రాయి, దాంట్లో ఉన్న గోడ, దాంట్లో ఉన్న పుల్పిట్, దాంట్లో ఉన్న ఏసీ, దాంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా రిచ్ గా ఉండి చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ దేవుడికి ఇష్టం ఉండదు అన్ని కూడా. ఇవన్నీ పోతున్నాయి, జాగ్రత్త, ఆఖరి దినాలు, ఆఖరి టైంలో ఉన్నాం అని చెప్పేసి ఈయన ఏది చెప్పబోతున్నాడంటే రాబో టైంలో ఆఖరి దినాలు ఎలా ఉంటుందో చెప్పబోతున్నాడు. కంటిన్యూ చేద్దాం చూడండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. యేసు వారితో ఇట్లా ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు ఒలీవల కొండ మీద కూర్చి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పుమనగా. నీ రాకడ ఎలా ఉంటది, యుగ సమాప్తికి సూచనలు ఎలా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. వాళ్ళకి అర్థమైపోయింది విషయం. ఈయనేది మనం చూపించే బిల్డింగ్స్, ఈ మందిరము, ఇవన్నీ అందము అని చూపించడానికి మనం ట్రై చేసాం, కానీ ఇదంతా కూడా ఒక రాయి మీద రాయి లేకుండా మొత్తం అంతా కోల్చబడదని చెప్పాడంటే వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు వచ్చి అడిగారు. యుగ సమాప్తికి సంబంధించినంత వరకు మాకేంటి ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన చెప్తున్నాడు చూడండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మోసాలు జరుగుతాయట. ఏం జరుగుతాయంటే ఆఖరి సమయాల్లో మోసాలు జరుగుతాయంట. మోసం, అందరు కూడా నేనే దేవుడిని అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నేనే దేవుడి దగ్గర నడిపిస్తానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మోసం జరుగుతుంది. కొంతమంది కొన్ని మాటలకు మోసపోయి నిజమైన దైవత్వం లేకుండా భ్రమలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆఖరి దినాల్లో ఇలాంటివి జరుగుతుంది. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి కదా. మనకు కూడా, మీరు కూడా ఓపెన్ గా చెప్పిన, మీకు ఒక 10 మంది పాస్టర్లను ఇస్తాను. 10 మంది పాస్టర్లో ఎవరు దైవికంగా దేవుడికి సంబంధించిన పాస్టర్లు ఎవరు కాదు అని చెప్పడానికి మీకు కూడా డౌట్ వచ్చేస్తుంది. కొంతమందిని ఎంచుకుంటారు బాగానే, ఫాస్ట్ గా ఒక 5గురిని తీసేస్తారు, ఇంకో 5గురి విషయంలో డౌట్ వచ్చేస్తుంది. ఆ 5గురిలో మళ్ళీ ఒక ఇద్దరు బాగా కనపడిపోతారు చెడు అని చెప్పేసి, ఒక 2-3 అయితే కనపడరు, అక్కడ డౌట్ పడిపోతారు. ఆ డౌట్ పడిపోయేటట్టుగా ఉండడమే అంటే క్లియర్ గా బయటికి తెలియకుండా అలా ఉండి మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరికే మనోళ్ళు ఎవరైతే అలిగేవాళ్ళు, బాధపడేవాళ్ళు, లేదా పాపం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా పోగవుతుంటారు. వాళ్ళు వీళ్ళు మోసం చేస్తుంటారు, వీళ్ళు వాళ్ళని మోసం చేస్తుంటారు, ఒకరికొకరు మోసపోతుంటారు. ఈ మోసం అనేది ఆఖరి దినాల్లో జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది, వాళ్ళంతా అలాగే జరుగుతుంది బయట అంతా కూడా, అవునే కదా. కానీ మోసాలు జరుగుతాయి. క్రీస్తులని చెప్పుకునే వాళ్ళు చాలా మంది వస్తారు, నమ్మొద్దని చెప్తున్నాడు. మళ్ళీ ఇంకేం జరుగుతాయంట, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదంట. యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు. అంటే యుద్ధాలు వస్తున్నాయి కదా, యుద్ధాలు ఉన్నాయి, యుద్ధ సమాచారాలు బోల్డ్ అనే యుద్ధాలు ఉన్నాయి చుట్టుపక్కల దేశాలు. మొన్న మధ్య పాపం స్టార్ట్ అయింది, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు జరుగుతుంది అవి యుద్ధం, ఇంకా ఆగలేదు. తెలుసా విషయం మీకు? ఏం యుద్ధాలు మనకి ఎందుకంటే ఎక్కడో జరుగుతుంది అనుకుంటారు. యుద్ధాల గురించి కూడా చాలా మంది పట్టించుకోరు. మొన్న ఈ మధ్య మనకు కూడా కొంచెం అలా ఒక శాంపుల్ ఇచ్చినట్టున్నారు. ఎవరో కూడా ఇచ్చారా? పడింది అమ్మ, మన దొడ్లో పడింది కదా, పడింది. మన సంఘస్థుల దొడ్లో కూడా పడింది. అక్కడికి వెళ్ళాలి మీరు రోజు, వాళ్ళు భోజనం పిలండి అమ్మ వెళ్ళి ఎప్పుడైనా. మనకి ఎక్కడ పడితే ఎవరికి తెలిసి చెప్పండి, మనం ఆ రోజే భోజనానికి వెళ్తాం, అవునా? లేదా అక్కడ పడితే డౌట్ ఉంది, ఇంకో చోటకి వెళ్తే అక్కడ పడిపోతాం తెలియదు.
అంతే కదా, మనం భయం కొద్ది పారిపోతే ఎక్కడ పారిపోతే అక్కడికి పడుతుంది. షూట్ చేసి కూడా అలాగే షూట్ చేస్తారు. గన్తో షూట్ చేసినప్పుడు ఎవడన్నా పరిగెడతాడు అనుకో, ఆడ అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ గన్ను బుల్లెట్ వెళ్ళేటప్పటికి ఈ తిన్నంగా వస్తాడని చెప్పేసి ఈ తిన్నంగా షూట్ చేస్తాడు. అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి టపక్కడికి వచ్చి పోతాడు అనమాట. అట్లా షూట్ చేస్తాడు. అలాగే మన మీద కూడా ఎక్కడ పడాలో ఎప్పుడు పడాలో అన్ని ఉంటాయి. మొన్న ఈ మధ్య కూడా తెలుసు కదా మీకు, ఇంకా కొన్ని ఏది ఇరాన్ మీద అమెరికా యుద్ధం ఎక్కడి నుంచి చేస్తే వాళ్ళు తెలీదా మీకు ఇవన్నీ? మొన్న త్రుటిలో తప్పిన ప్రమాదం జనవరి ఎండింగ్ లో 20వ తారీఖున తర్వాత ఎప్పుడో వాళ్ళు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేసే వాళ్ళే ఆగారంతే. మీకు ఏమనిపిస్తుందంటే భలే గడిచిపోతుంది, బిర్యానీ చికెన్ మాంసం తెగ తినేస్తున్నాం, పడేస్తున్నాం, అన్ని డస్ట్బిన్లు అనుకుంటున్నాం. తెలుసమ్మా, జెంట్స్ బ్రదర్స్ తెలుసు కదా, మొన్న ఆల్మోస్ట్ వాళ్ళు ట్రంప్ ఓకే అనబోయాడు. వాళ్ళు ఏదో పొలిటిక్స్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇరాన్ దేశంలో, వాళ్ళకి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు అవి జరుగుతున్నాయి. దాని మీద ఇరాన్ ప్రభుత్వంలో ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ రాజుని, ఆ కింగ్ ని దింపాలనేది ట్రంప్ ఉద్దేశం. సో దింపాలంటే యుద్ధం చేయాలని మన ఖతార్ స్వీటెస్ట్ ప్లేస్ అండ్ నియరెస్ట్ ప్లేస్ అండ్ బ్యూటీ ప్లేస్ మనం ఉన్న ప్లేసే మరి. సో యుద్ధాల గురించి వినపడతాయి, వస్తాయి, రావచ్చు, కానీ కలవరపడొద్దు అంటున్నాడు. ఎందుకు కలవరపడొద్దు అంటున్నాడంటే రక్షింపబడిన వాళ్ళందరూ కూడా కలవరపడొద్దు, రక్షణ పొందిన వాళ్ళు అయితే కలవరపడండి. ఎందుకంటే రక్షణ పొందలేదు, మళ్ళీ ఇక్కడికన్నా ఎక్కువ కాలిపోతాం. బాంబు వేస్తే పోయినప్పుడు వచ్చే అగ్ని కన్నా నిత్యం ఉండే అగ్ని ఇంకా దారుణంగా ఉంటది కదా అని కలవరపడాలని చెప్తున్నాడు. అంతేనా? యుద్ధాలు, యుద్ధ భయాలు చుట్టుపక్కల ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా జరుగుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ జరుగుతాయి, కానీ ఎప్పుడు ఒకదానికొక అంటుకుని ఇంకా చాలా చాలా కలుస్తుంటాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేయడం కానీ పాపం అక్కడ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్నెన్నో యుద్ధాలు వస్తుంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంటే తర్వాత గ్రూపులు కింద విడిపోతారు. ప్రపంచ యుద్ధం వచ్చింది అనుకోండి, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అని జరిగినాయి. అప్పుడు పెద్ద పెద్ద దేశాలన్నీ ఇటుకొని అటుకొని విడిపోయి యుద్ధాలు చేసుకున్నాయి. అప్పటికి యాటం బాంబులు కానీ అణు బాంబులు కానీ ఇవి కానీ బాగా ఎక్కువ లేవు, ఉన్నప్పటికీ ఎక్కువ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు చక్కగా టెక్నాలజీ పెరిగింది కదా, మన మొబైల్ యుగం కానీ కంప్యూటర్ కానీ బాగా చేతులు కూడా అన్ని వచ్చేస్తున్నాయి. మునుపు ఇంట్లోనే ఉండి టీవీలు అయ్యని బయటకు మొబైల్ వేసుకుని ఎక్కడ ప్రపంచంలో ఉన్నాయి అన్ని వచ్చేస్తున్నాయి. ఇంత టెక్నాలజీ మన వరకు వచ్చిందంటే సైన్యం కానీ వీళ్ళు కానీ యూజ్ చేసే టెక్నాలజీ ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి కదా, ఆలోచించండి. అందుకని గట్టిగానే ఉంటది ఈసారి. ఏది ప్రపంచ యుద్ధం వస్తే కనుక గట్టిగానే ఉంటది. మనం ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయినా, అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయినా ఏదైనా కష్టంగానే ఉంటాయి. యుద్ధ సమాచారాలు అనేవి వినపడతాయంట. పరిస్థితులు బాగాలేదు, అంతేగాని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. అమ్మయ్యా, మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు మన వాళ్ళు, ఇంక మళ్ళీ రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ గో ఈట్ స్లీప్ టేక్ రెస్ట్ మళ్ళీ అంటే అలా అని కాదు, ఆఖరి దినాలు కాబట్టి మనం ఏం చేయాలంటే, మనుషులు చచ్చిపోతారు కదా, మరి వేరే మనుషులు చచ్చిపోతారు కాబట్టి వాళ్ళని రక్షణలో నడిపించడానికి మనం శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలాగే ఆఖరి దినాల్లో ఇంకేం జరుగుతాయని చెప్తున్నారు, చూద్దాం, కంటిన్యూ చేద్దాం. మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అంట. జనం మీదకి జనం లేస్తారంట, రాజ్యం మీదకి రాజ్యము లేచును. చూడండి, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. మనుషులు యుద్ధాలు అలా జరుగుతుంటాయి. అంత ఎందుకండి, ఇప్పుడు మన దేశంలో మన ప్రాంతంలో ఉన్న చోట కూడా మతాల పేరిట ఒకళ్ళంటే ఒకరికి భయం, అంతే కదా. ఒకళ్ళంటే ఒకే వీధిలో అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు ఏమైంది, ఆ మతస్థులు వస్తున్నారు కాబట్టి ఎప్పుడు కొట్టేస్తారో తెలియదు, ఎలా దాడి చేస్తారో తెలియదు, ఏం చేస్తారు అంటే ఈ మనుషులు ఏంటంటే రెచ్చగొట్టేసుకుంటున్నారు ఒకళ్ళు రెచ్చిపోయి ఇంకా తర్వాత నమ్మకం లేదు. ఒకప్పుడు అందరు అన్నదమ్ముల కింద బ్రతికేవాళ్ళు ఇప్పుడు రాజకీయాల పేరట కావచ్చు, మతాల పేరట కావచ్చు, కులాల పేరట కావచ్చు పెరిగిపోతున్నాయి బాగా. చదువు పెరిగినా, టెక్నాలజీ పెరిగినా, ఎన్ని పెరిగినా ఇవన్నీ పెరిగిపోతున్నాయి. పెరిగేది కాస్త ఎందుకయ్యా అంటే ఇలాగా ఫ్యూచర్ లో భవిష్యత్తులో విడిపోతారు బాగా. అందుకని చెప్తున్నాడు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారంట, నా నామము నిమిత్తము ఎక్కడైనా సరే సకల జనుల చేత ద్వేషింపబడుదురంట. మిమ్మల్ని చంపేస్తారంటే ఇంకా భయం మీకు, అంతేనా?
ఏమంటున్నాడు? నా నామము నిమిత్తం అంటున్నాడు. ఎంత చక్కగా చెప్తుంది చూడండి. అప్పుడు చదవండి. జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు అన్నాడు. అంటే మనం ఇప్పటికే సేవలో పరిచయలు ఉన్నంత వరకు కూడా చంపడం కాదు కదా, ఒక్క మాట నీకు బుద్ధి లేదా అంటే చాలు మన ఇంటికి వెళ్ళి భోంచేయడం మానేస్తాం. నీకు బుద్ధి లేదా? ఇప్పుడు సుధాకర్ అన్నారు అనుకోండి, ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నారు. ఆవిడ ఎప్పుడు నేను స్ట్రాంగ్ ఎప్పుడు తిట్టుండకపోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా పిలిచి నీకు బుద్ధి ఉందా, అసలు ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా, నీకు సేవ ఏమైనా చేస్తున్నావు, అసలు నువ్వు టైం ఏం చేస్తున్నావు అనుకుంటే ఏం చేస్తున్నావు, ఇలా ఉంటే ఎలాగా, ఎవరు రక్షింపడతారు నీ వల్ల ఏ ఉపయోగం, గట్టిగా క్లాస్ తీసుకున్నాను అనుకోండి, ఏం చేస్తావు? థ్యాంక్ యూ పాస్టర్ గారు. నెక్స్ట్ డౌటే, ఎంత బలమైన వారైనప్పటికీ సున్నితమైన మనసులు, సున్నితమైన మైండ్ సెట్లు, సున్నితమైన హృదయాలు, ముట్టుకుంటే కందిపోతా ఉంటారు కదా, తిడితే కందిపోయే బలాలు, ఎంత బలమో. మళ్ళీ మనం ఏమంటుంటే ఆత్మీయంగా బలపడుతున్నామండి. ఒక్క తిప్పితే లేచిపోతుంది మొత్తం బలం అంతా. ఇంతకాలం ఎవడన్నా చూడండి, జిమ్కి వెళ్ళి ఒక 6 సంవత్సరాల జిమ్కి వెళ్ళాడు, ఇలా కొడితే కింద పడుతుండే, అట్లాగా 6 సంవత్సరాల నుంచి ఆత్మీయంగా ఎదుగుతున్నాం చెప్తూనే ఉంటాడు. ఒక సడన్ గా నీకు బుద్ధి ఉందా, ఇలా వచ్చి కూర్చున్నావు అనుకోండి, చర్చికి రాను, ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కూర్చోబెట్టాడు అంటాడు, అంతే అయిపోయింది కదా. 6 సంవత్సరాలు ఎదుగుతూనే ఉన్నాడు. మరి మనోడు, మన భక్తి అంతా అలాగే ఉంది. చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సమయం వచ్చినప్పుడే నిలబడాలి. ఉత్తప్పుడు బలపడతారంటే నీ బలం ఎప్పుడు ఎవడన్నా వచ్చి జిమ్ 6 సంవత్సరాల నుంచి జిమ్కి వెళ్ళినోడు బలంగా ఉన్నారంటే అర్థం ఎప్పుడు తెలుస్తుంది? ఎవడన్నా అర్ధరాత్రి గడు ఎక్కడన్నా ఒంటరిగా వెళ్తుంటే దొంగతనానికి మీదకి వస్తే కనుక వాడిని కొట్టగలిగి, ఒకవేళ ఆపగలిగి, దోచుకోబడకుండా, చంపబడకుండా కరెక్ట్ గా ఫైట్ చేసినోడు ఆ బలం ఉన్నట్లు లెక్క. సందర్భం వచ్చినప్పుడు మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాం, బలంగా ఉన్నామంటే కనుక ఆ పరిస్థితిని బట్టి. ఇప్పుడు శ్రమలకి, శోధనలకి, నిందలకి, చిన్న మాటలకే మనం అందరం కూడా చాలా మంది పడలేకపోతున్నాం. ఇంకా చావుల కంటే ఎలా తట్టుకోగలుగుతాడు మనం? మీరు యాక్సెప్ట్ చేస్తారంటే, మీరు ఎవరన్నా సరే మిమ్మల్ని చంపేస్తారంటే, దేవుడి కోసం నిలబడంటే మరి ఆ బలం ఉండాలి కదా, ఆ శక్తి ఉండాలి. మీరు అందరూ ఏంటో తెలుసా, అలా ఎలా ఒప్పుకుంటామంటే మేము ఏదో దేవుడు దీవిస్తాడని వచ్చాం చర్చికి, మా కుటుంబాలు చూసుకుంటాడని, మా కష్టాలు తీరుస్తాడని వచ్చాం, కానీ చావులు ఇస్తాడని తెలిస్తే అసలు రామండి అంటాం మనం కదా. ఇలా కాదు దేవుడు కోరుకునేది. నిజంగా ఆయన చెప్తున్నాడు, ఆయన కోసం నిలబడితే అలా ఉంటుంది. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఎందుకంటే దేవుని నామా నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారంట. కొన్నిసార్లు ద్వేషింపబడిన ఆశ్చర్యపోకండి. ఎందుకు ద్వేషింపబడతామంటే, మనుషులు చుట్టూ ఉన్న వాళ్ళలో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు 10 మంది వేసుకోండి, లోకానుసారంగా ఉన్న వాళ్ళు 90 మంది వేసుకోండి. లోకానుసారంగా ఉన్న వాళ్ళకి, ఆత్మీయంగా ఉన్న వాళ్ళు అంటే కొంచెం గ్రడ్జ్ ఉంటుంది, అంటే కొంచెం వాళ్ళ మనసులో ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ద్వేషం పెరుగుతుంది. ద్వేషం పెరిగి కాస్త మాటల ద్వారా వదులుతారనమాట, లేకపోతే చేతల ద్వారా ముందుకు వస్తారనమాట. ఇది జరుగుతుంది, ఎందుకంటే యేసు ప్రభువుల వరకే జరిగింది కాబట్టి. ఇది మనం లోకంలో ఒకవేళ మిమ్మల్ని అందరూ 100% మంది కూడా అసలు ఏమి ద్వేషించకుండా, ఏమి ఈర్ష్యపడకుండా అంతలాగా వచ్చేసినట్టయితే కనుక లోకానుసారమైన యాటిట్యూడ్లు ఎక్కువ ఉంటేనే అలా జరుగుతుంది. దైవికంగా ఉన్నవాడు ఖచ్చితంగా దైవికంగా లేని వారి చేత ఎంతో కొంత వాళ్ళు అసూయ గాని, ఈర్ష్య గాని మన మీద పడుతుంది. చూడండి, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 18వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకము మీరు నా కోసం నిలబడితే, మిమ్మల్ని ద్వేషిస్తే, నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నారు, నేనేం తప్పు చేశాను, ఎంత బాధపడొద్దు. మీరు అంత ఆత్మీయంగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే, మీరు ఆత్మీయంగా ఉన్నారంటే మీలో నేనున్నాను, మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే నన్ను ద్వేషిస్తున్నట్టే. కాబట్టి వరి అవ్వద్దు అంటున్నాడు. మనం ఎప్పుడు వరి అవుతాం అంటే, మనలో దేవుడు లేనప్పుడే మనం లోకానుసారంగా ఉన్నాం కాబట్టి, సగం ఉన్నాం కాబట్టి భయపడతాం. పూర్తిగా దేవుడు మాత్రం దేవుడికి అప్పగించుకోగలుగుతాం. చెప్తున్నాడు ఆయన, చదవండి మళ్ళీ. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. నువ్వు లోకానుసారంగా అందరిని సాటిస్ఫై చేయాలని కూర్చుంటే, ఏ ఎండగా గొడుగు పడితే మాత్రం ఒకవేళ నీ మీద అంత ద్వేషాలు బట్టి, పగలు బట్టి ఉండకపోవచ్చు. అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. దైవికంగా ఉన్నప్పుడు ఎవరైనా ద్వేషిస్తే
కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అంటే మనం కూడా వచ్చింది మరి లోకానుసారమైన ప్రజల మధ్యలో నుంచి వచ్చాం కాబట్టి, మళ్ళీ మనం కొత్తగా ఏమడుగుతామంటే నాకు అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారంటే నువ్వు వచ్చింది అక్కడి నుంచి ఉన్నది కూడా అక్కడే అంటే ఒక చర్చ్ అన్నప్పుడు 100 మంది చర్చిలో ఉంటే 10 మంది ఆత్మీయంగా ఉంటారనుకోండి, 90 మంది లోకానుసారంగా ఉంటారు. కాబట్టి 90 మంది నిన్ను ద్వేషిస్తారని నువ్వు ఫిక్స్ అయిపోవాలంతే. అంటే నువ్వు నిజంగా ఆత్మీయంగా ఉద్యమంగా ఉంటేనే సుమి, నువ్వు కూడా వాళ్ళతో నిజంగా ఏ ఎంటగా కొట్టు పెడితే మాత్రం నీకు అంతమంది శత్రువులే ఉండకపోవచ్చు. ఆత్మీయంగా ఉంటే మాత్రం నిన్ను ద్వేషిస్తారని చెప్తున్నాడు. ఇది ఆఖరి దినాల్లో ఇంతలా ద్వేషం పెరిగిపోద్దంట మనుషులకి పెరిగిపోద్దంట. ద్వేషం పెరిగిపోయి మీరంటే పడకపోవడం జరిగింది. కానీ మీరు ఆశ్చర్యపోవద్దు, వింతగా చూడొద్దు, వింతగా మీరు బిహేవ్ చేయొద్దు, మీరు డల్ అవ్వద్దని వాక్యం చెప్తున్నారు. అవసరమైతే చంపేస్తారట. చంపినప్పుడు ఆ చంపేవాడు కూడా ఎలా ఫీల్ అవుతారంటే తెలుసా, మేము మంచి పనే చేసాం అనుకుంటాం. మీకు అనిపిస్తుంది, ఏమండి వాడికి ఎలా నోరు వచ్చిందండి, వాళ్ళకి ఎలా అనిపించిందండి నన్ను ద్వేషించడానికి, నేను ఇంత మంచిదాన్ని కదండి, మంచోడు కదా, నేనేం తప్పు చేశారని మీరు అనొచ్చు. మీకు ఏం తప్పు చేశారని వాళ్ళు మాట అనడం కదా, చంపేసినా సరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను కరెక్టే చేశాను అనుకుంటారట. మీరు అనుకున్నట్టుగా వాళ్ళు ఏం ఫీల్ అవరట. నేను తప్పు చేసి వాళ్ళు ఎందుకు అన్నారని వాళ్ళు ఏం ఫీల్ అవరట. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనం. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది. మళ్ళీ చదువుదాం 16:2 మళ్ళీ చదువుదాం. వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపేసినోడు కూడా ఫీల్ అవడంట, నేను తప్పు చేశానా, మంచి ఆవిడని చంపేశానా, మంచి ఆయన్ని చంపేశానా, మంచిగా సేవలో ఉన్న వాళ్ళని నేను తప్పుగా మాట్లాడానా, మంచిగా సేవలో ఉన్న వాళ్ళని నేను చంపానా, లేకపోతే నేను ద్వేషించానా అని ఫీలింగ్స్ కూడా ఉండవట. మీరు చాలాసార్లు ఏమంటారంటే ఈ మరీ ఎంత దారుణం అండి, మీ ఎక్స్ప్రెషన్ ఎక్కువైపోద్ది వాళ్ళకన్నా, సాగదీసి మరీ ఎంత దారుణం అండి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, సాగు కొట్టేస్తున్నారు అనుకోండి యాక్టర్స్, లేదా వాళ్ళకన్నా దారుణం మీరు. మరీ ఎంత దారుణం అండి, నాకు అర్థం కావట్లేదు, నేను తప్పు చేశారని గుచ్చి నేను ఏ తప్పు చేశారని గుచ్చి. అసలు క్రైస్తవుల నాన్ క్రిస్టియన్స్ అర్థం కావట్లేదు. క్రీస్తే ఏ తప్పు చేయకుండా శిక్షింపబడ్డాడు, బాధింపబడ్డాడు, చంపబడ్డాడు. అసలు లైఫ్ కాన్సెప్ట్ మనం ఏమి అక్షరం మొక్క రానోడు బైబిల్ ఓపెన్ చేయడం చదవని క్రిస్టియన్ కూడా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే క్రీస్తు ఏ తప్పు చేయకుండా శ్రమలు పడి చచ్చిపోయాడు, నువ్వు కూడా అలాగే చచ్చిపో అనేది అది కాన్సెప్ట్ అంతే. మళ్ళీ నేనే తప్పు చేశారంటే నాకు ఎలా అనిపిస్తుందంటే నేను యాక్టింగ్లు చేస్తున్నాను చూసారు, ఇది యాక్టింగ్ లో మరి ఏంటో అర్థం కాదు కదా, దయచేసి మీరు ఆపితే బాగుంటది. మీరు ఎంత అలాగా కృంగిపోతూ ఉంటే భయం వేసేస్తుంది. క్రైస్తవులు నాకే భయం వేసేస్తుంది, వీళ్ళు చూస్తే అయిపోయి నాకు కూడా ఇన్నిసార్లు వస్తాను. వీళ్ళు మరీ కృంగిపోతూ మాలాంటి వాళ్ళు కూడా కృంగ తీసే అంత భయంకరంగా వెళ్ళిపోతుంటారు కొంతమంది. చాలా ఈజీగా తీసుకో, మరి ఏం చేయాలి పాస్టర్ గారు, ఈజీగా తీసుకో, మంచి కోసమని చూసుకో, వాళ్ళు బాగుండడం కోసమని చూసుకో, రేపు బదులు వాళ్ళు బాగుపడతారనే ప్రార్థన చెయ్యి, ఛాలెంజింగ్ గా తీసుకో. ఎంత శత్రువులు ఉంటే వాళ్ళను కూడా మార్చేసేటట్టుగా ఛాలెంజింగ్ గా తీసుకో. ఎప్పటి వరకు? చివరి వరకు. యేసుప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు 2 దొంగలు ఉంటే లాస్ట్ మినిట్ లో కూడా ఒక దొంగను తీసుకెళ్లిపోయాడు ఆయన. ఎందుకు? ఆ తగ్గింపును బట్టి ఆ దొంగ చూసి అనుకున్నాడు, ఈయన దైవ స్వరూపి, చూడు ఎంత తగ్గింపు ఉందో, ఈయన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళకూడదు, పరలోకంలో నేను వెళ్తానని నమ్మాడు అనమాట. మనం ఎంత తగ్గింపుతో ఉంటే అంత లాస్ట్ మినిట్ లోనే ఎవరినొకరు ఎత్తుకెళ్ళిపోతాం మనం, అంతమించి ఏం కాదు. ఈ విషయాన్ని మనం గ్రహించుకుని ఈ విషయాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి అక్కడే మత్తయి 24వ అధ్యాయంలో 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు అభ్యంతరపడడం ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఇంతటి ఏదో మాట ఏ అండగా గొడుగు పెట్టారని మాట్లాడతారు కదా. అనేక మందిని అభ్యంతరపడడం అంటే కొన్నిసార్లు మీరు దైవికంగా ఉన్నట్టే ఉంటారు, దేవుల్లో ఉన్నట్టే ఉంటారు. ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ పాస్టర్ గారు మరి అంత పాపం గురించి అలా ఖండిస్తాడు, ఎంతవరకు సమంజసం అండి?
ఎవరు వస్తారండి చర్చికి అన్నాను. నిజమేనండి, నాకు కూడా అలా అనిపిస్తుంది అంటే 4 ముట్టుకాయలు లెంపకి అటు ఇటు వాయించేస్తాడు దేవుడు. నిజమేనండి, నాకు కూడా అలా అనిపిస్తుందండి, మన చర్చికి ఎవరు వస్తారు అనుకుంటున్నాను. నీకు అనిపిస్తుందా? అవునా? మరి ఇక్కడ ఉన్నప్పుడు పాస్టర్ గారు మీరు సూపర్ అండి, మీరు గ్రేట్ అండి, మీరు మీకన్నా మించిన వాళ్ళు ఎవరు లేరండి చెప్పండి అంటే మరి అక్కడేంటి కబుర్లన్నీ కదా. లంపనే ఏమన్నా చంపరన్నారా? చంపరా లంపనంటారమ్మా? లంపకాయలు అంటారు, చంప దెబ్బలు అంటారా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏ ఎండగా గొడుగు పట్టేవాళ్ళు వీళ్ళు. మీరు ధైర్యంగా ఉండాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, సేవకుడు పాపాన్ని ఖండిస్తాడు. సేవకుడు ఎలా ఖండించాడో నేను కూడా ఖండిస్తాను. ఎందుకంటే నేను క్రిస్టియన్ని. నా క్రీస్తు శ్రమలు పడి చనిపోయింది పాపుల కోసం. అలాంటి పాపులుగానే బ్రతుకుతుంటే ఇంకా ఇంకా పైపైన చేసుకుంటే ఎప్పటికి మారుతారు? క్రీస్తుని బాధ పెట్టకుండా ఉండాలంటే మార్పు అనేది ఉంటది, అది ఖండనతోనే ఉంటది. సో ఆయన ప్లేస్ లో నేను కూడా ఉన్నా అదే చేస్తాను అని నువ్వు మాట్లాడావు అనుకో, అప్పుడు నీ లెవెల్ ఎలా ఉంటదంటే నువ్వు మళ్ళీ ఇటు అటు మార్చినట్టు ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది చిన్న విషయాలు నెమ్మదిగా ఆయంట కావడం. నేను కూడా అదే అనుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ మీరు ఇలాగే చెప్పాలండి, ఇలా చెప్తే కానీ ఎవడు మారడంటాడు. మళ్ళీ అక్కడికి పోయింది నాకు అర్థం కావట్లేదండి, ఎందుకని అలా చెప్తాంటారు. మళ్ళీ ఇన్ని కపట వేషాలు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. చివరి దినాల్లో ఉంటారట, నో ప్రాబ్లం ఉంటారంట వాళ్ళు. ఎందుకు ఉంటారంటే ఇంకంతే, ఆ టైం అలా వస్తుంది. అంటే వాళ్ళకి ప్రాణ భయం, వాళ్ళకి స్నేహితులు కావాలి, ఫ్రెండ్షిప్లు కావాలి, ఫ్రెండ్స్ కావాలి. ఎందుకంటే అక్కడ తాను అనకపోతే వాళ్ళు ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టరు. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి దగ్గరికన్నా మనం భోజనానికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే యా అవునవును నాకు కూడా అనిపోయి అవునవును అంటే ఎక్కడ కూడా లేదమ్మా నువ్వు ఇలా అంటున్నావు కానీ నాకు నచ్చలేదు నువ్వు అన్నది, అది కరెక్ట్, ఆ విశ్వాసి ఆ బ్రదర్ గారు చెప్పింది కరెక్ట్, ఆ పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అని అంటే వాడు మళ్ళీ కూరేయడం మానేసిన భయం నీకు. నువ్వు ఇచ్చే నెక్స్ట్ ముక్క కోసం కక్కుర్తి ఇదంతా. లేకపోతే నెక్స్ట్ ముక్క కాదు కదా, మళ్ళీ వారం పిలవరేమని భయం నీకు. ఎందుకంటే ప్రతి వారం మీరు లేకపోతే ప్రతిరోజు అక్కడ భోజనం చేస్తారు కాబట్టి. ఆఫ్టర్ ఆల్ చికెన్ ముక్కల కోసం, చేప ముక్కల కోసం, రొయ్య ముక్కల కోసం, పీత ముక్కల కోసం మీ క్యారెక్టర్ పోగొట్టుకుంటారా? అందుకే నేను ముందు నుంచి దేవుడిచ్చిన దైవికమైన నడిపింపుతో 2008-9 నుంచి కూడా నేను ఎక్కడ ఎవరి దగ్గర స్టేబుల్ గా నిలబడను. నేను ఎప్పుడు ఫ్రెండ్షిప్లు చేయను. మీకు బాగా గుర్తుపెట్టుకుని మీరు అనుకోవచ్చు సేవకులం కాబట్టి సేవలో టాప్ గా చక్కగా కష్టపడే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం కానీ, ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితేనే సేవ వాళ్ళ ద్వారా నడుస్తుందని మాట్లాడతాం. విశ్వాసులతో మాట్లాడకూడదని కాదు, మా టైం అంతా అక్కడే అయిపోతుంది. నా బాధ కూడా అదే, అందరితో మాట్లాడాలని ఉంటుంది. కానీ జనరల్ గా అయితే ఫ్రెండ్షిప్ చేయను. ఇప్పుడే కాదు, సేవకుడు కాకముందు 2009 నుంచి 17 వరకు 8 సంవత్సరాలు చాలా యాక్టివ్గా ఉన్నాను నేను. అప్పుడు సేవకుడు కాదు, కానీ ఎవరితో స్టేబుల్ గా ఫ్రెండ్షిప్లు చేసి, ఎందుకంటే వాళ్ళు చెప్పేదంతా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అలా మనం ప్రతి మూమెంట్ బాగుంటది. దైవికంగా ఎదగాలి, బలపడాలంటే మనం కొన్ని హద్దులు పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు, ఎవరింటికి ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరిని డబ్బులు అడగాలి, ఎవరిని అడగకూడదు, ఎందుకు అడగాలి, ఎందుకు అడగకూడదు, ప్రతీది కూడా మనం కంట్రోల్ చేసుకుని ఉంటే కనుక అప్పుడు నువ్వు లీడర్ అవుతావు, అప్పుడు నువ్వు నాయకుడు అవుతావు, అప్పుడు నిలబడగలుగుతావు. కానీ ఆఖరి దినాల్లో మనం ఎక్కడ దొరికినా సరే మనల్ని బుక్ చేయడానికి ట్రై చేస్తుంటారు జనాలు. అమాయకుల్లో బుక్ అవ్వకూడదు. కానీ ఏదేమైనప్పటికీ ఎంత ఉద్యోగంగా బ్రతికినా సరే కొంతమంది అభ్యంతరాలు కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు జంప్ అయిపోతారు అటువైపు. పేతురు గారు కూడా ఏం చేశారు, ఆయన చివరి వరకు నీతో ఉంటా అన్నాడు. కానీ ఆయన చెప్పినట్టుగానే కోడి కూకి ముందే 3 సార్లు అయినా ఆయన ఎవరో ఇరుగునని అభ్యంతర పడ్డాడు ఆయన. అట్లాగే ఆ టైం వచ్చినప్పటికి, చావు దగ్గరికి వచ్చినప్పటికి నాకు సంబంధం లేదండి, ఆయనతో నాకు సంబంధం లేదండి, మా చర్చితో నాకు సంబంధం లేదండి, నేను ఎప్పుడు వెళ్ళండి ఆ చర్చికి, అసలు పట్టుకెళ్ళిపోయింది ఆయన కావాలంటే వచ్చినా రాస్తుంది అలాంటి సందర్భం. అయినప్పటికీ నేను నిలబడాలి. మీరు అందరూ కూడా ఆఖరి దినాలు ఏమంటే ప్రేమ చచ్చిపోతుంది, జాలి చచ్చిపోతుంది, ఇంతకాలం ఉన్న రిలేషన్ చచ్చిపోతుంది, ఇంతకాలం మనం ఎంత పోషింపబడ్డాము, ఎంత ఆత్మీయంగా బలపడ్డాము, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంక మనం ఎక్కువ ధ్యాస పెట్టకూడదు, మూవ్ అయిపోవడమే, ముందుకు వెళ్ళిపోవడం, అది నేర్చుకోవాలి. ఇప్పుడేం కంగారు ప్రతిదానికి. ఈ రోజు మిమ్మల్ని ద్వేషిస్తారు కొంతమంది, రేపు మిమ్మల్ని ప్రేమిస్తారు, మళ్ళీ ఎల్లుండి మిమ్మల్ని ద్వేషిస్తారు. ఇది అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటది. మీరు టెన్షన్ పడవద్దు.
ఇట్ డిపెండ్స్ ఆన్ ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటది. మీ ప్రయత్నంగా మీరు మాత్రం ఆత్మీయంగా ఉద్యోగంగా ఉండండి, జెన్యున్గా ఉండండి, సరిపోద్ది. ఎంతమంది ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేది మీ దగ్గర మీ దరిదాపుల్లో ఆ దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? ఆఖరి దినాల్లో ఎలాంటి శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా సరే నిలబడడానికి ప్రయత్నించండి. మంచిది. ఈ కొన్ని మాట దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. రాకడ సమయంలో ఆఖరి దినాల్లో మనుషుల యొక్క పరిస్థితులు కానీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఎంత భయంకరంగా ఉంటే అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు నీ స్నేహితులు అన్నవారు కూడా నీకు వ్యతిరేకం అవుతున్నారేమో, అయిన వారు కూడా వ్యతిరేకం అవుతున్నారేమో. ఎప్పుడు కూడా టెన్షన్ పడబాకు. లేదా మంచివారు చెడ్డవారు అయిపోతున్నారేమో, టెన్షన్ పడబాకు. ఆత్మీయంగా ఉన్న వాళ్ళు కూడా పడిపోయి నీకు వ్యతిరేకులైనా నిన్ను బాధ పెట్టిన టెన్షన్ పడబాకు. లేదా దేవుడికి దూరం అయిపోతున్నారేమో, ఒక ఆత్మీయమైన వేదన అయితే ఉంటది కానీ బాధ అయితే ఉంటది కానీ కంగారు పడొద్దు. ఆఖరి దినాల్లో ఇవన్నీ జరుగుతాయి. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందట. భయంకరమైన కరువులు వస్తాయట, వేదనలు వస్తాయట, ఎన్నో శ్రమలు ఉంటాయట. అలాగే ఆయన నిమిత్తం బ్రతికే వాళ్ళకి శ్రమలు వస్తాయి, అవసరమైతే చావులు కూడా ఎదురవుతాయంట. మనల్ని చంపేస్తే ఎదుటివాడికి బాధ కూడా అనిపించదంట. నేనేదో దేవుడు పనిచేశానని సంతోషిస్తారట. అంత ట్రాన్స్ లో అంత భయంకరమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోతారట. కానీ మనం ప్రార్థన చేద్దాం, మనం ప్రయత్నం చేద్దాం. మనం ఎలాంటి విషయమైనా అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయా, అయితే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి, అయితే నేను ఇంకా ఎక్కువ శ్రమ పడాలి, అయితే నేను ఇంకా ఎక్కువ టైం కేటాయించాలి. ఇది మనం ఫైనల్ గా తీసుకునే తీర్మానాలు. అంతేగాని మనం విడిచిపెట్టకూడదయ్యా. దేవుడు మనకు ఆ ఓపిక, ఆ శక్తిని ఇవ్వాలి. పరిశుద్ధుడ, కృపగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలయ్యా. ఆఖరి దినాల్లో వచ్చే పరిస్థితులకి మేము సిద్ధంగా ఉండాలని సహాయం దయచేయండి. కానీ ఎలాంటి పరిస్థితి అయినా మా పని ఆపకుండా తండ్రి ప్రవేశ దేవ చివరి వరకు నిలబడ్డానికి సహాయం దయచేయండి. నోహు దినాల్లో జల ప్రళయం వస్తుంది, అందరూ చనిపోబోతున్నారు అన్నప్పుడు కూడా నోహు ద్వారా మీరు ప్రకటించుకున్నారు తండ్రి ప్రభా, ఇదిగో అందరూ చనిపోబోతున్నారు, మీకు ఇష్టమైతే రక్షింపబడ్డాను. అలాగే నిజంగా అందరూ కూడా తండ్రి ప్రభా భ్రష్టులు అయిపోతున్నప్పటికీ, ఎవరు ఎలా బ్రతుకుతున్నప్పటికీ ఆఖరి క్షణం వరకు కూడా మమ్మల్ని మీరు వాడుకోండి. మాకు ప్రాణం ఉన్నంత వరకు కూడా మీరు రాజ్య విస్తరణ కొరకు మమ్మల్ని బలపరచమని, ఏ విషయానికైనా తట్టుకునే శక్తి, బలము, జ్ఞానం దయచమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.